చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట నిరసనకు దిగిందో యువతి. వరంగల్ బట్టల బజార్లో ఓ టెక్స్టైల్ భవన యజమాని పొల్లూరి గోవిందరాజ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని పాలకుర్తికి చెందిన నర్సాపురం ఉమా ఆరోపించింది. గత 3 ఏళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని, ఇంతకాలం తర్వాత తనతో పెళ్లికి నిరాకరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ప్రియుడి ఇంటి ముందే బైఠాయించింది. బాధితురాలు నిరసనకు దిగడంతో గోవిందరాజ్ కుటుంబ సభ్యులు తమ ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయారు. నన్ను నీలా టెక్స్టైల్స్ ఓనర్ కొడుకు నన్ను ప్రేమించి మోసం చేస్తున్నాడు. అక్కడ నాకు పాలకుర్తిలోనే అబ్బాయి పరిచయం. మేము 4 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాము. నాకు 2 టైమ్స్ అబౌట్ చేయించినాడు పెళ్లి చేసుకుంటా అని. మార్చ్ 12కి నన్ను పెళ్లి చేసుకుంటా అని చీర అవన్నీ కొనిచ్చి రాకపోవడంతో నేను సూసైడ్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఒప్పిస్తా చేసుకుంటా అని చెప్పాడు. వాళ్ళ మమ్మీ కుదరదు అనడంతో నేను పిఎస్కి వెళ్ళాను కొడకండ్లలో. అక్కడ నాకు లెటర్ రాసి ఇచ్చినారు, పెళ్లి చేసుకుంటా అని తీసుకెళ్ళిపోయినాడు హైదరాబాద్కి. అక్కడికి వెళ్ళాక నేను పెళ్లి చేసుకుందాం అనేసరికి మాలేసుకున్నాడు. మాలేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు. ఇప్పుడు దానికి నాకు న్యాయం కావాలని నేను ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాను. దీనికి నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు. నాకు మీ అందరు సపోర్ట్ కావాలి అని మంత్రి వారిని అందరినీ